వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రేవంత్ చీటింగ్, బీఆర్ఎస్ ఫైటింగ్, రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్, రైతులు ర్యాలీలో పాల్గొవద్దని పోలీసులు నోటీసులు, బ్యాంకులో గందరగోళం, జనగాం జిల్లా చెలువూరు మండల కేంద్రంలో మల్కాపూర్ ఇండియన్ బ్యాంకులో రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్పాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు, మాఫీ చేయని సీఎం మాఫీ ఎప్పటికీ పూర్తి చేస్తారో చెప్పాలి, రుణమాఫీ పేరుతో అన్నదాతల టోపీ, రైతు ద్రోహ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, 2 లక్షలు మాఫీ చేసేదాకా వెంటాడదాం, రైతుల కేసులు ఉపసరించాలి, లేని పక్షంలో జైలు భరోసాకు పిలుపునిస్తాము, రేవంత్ సర్కార్కు కేటీఆర్ వార్నింగ్. మాఫీ సగమే, ఇది మంత్రి మాటే, 22 లక్షల మందికే రుణమాఫీ, మా వద్ద 41.78 లక్షల మంది రైతుల డేటా, బ్యాంకులో సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు, అందరికీ అయ్యేదాకా మాఫీ కొనసాగుతుంది, ముందుగా 2 లక్షల లోపు వారికి మాఫీ చేశాం, మిగతా వారికి దశల వారీగా పూర్తి చేస్తాం, మంత్రి తుమ్మల. సామాన్యంగా చూసుకున్నట్లయితే రైతుల రుణమాఫీ విషయంలో దాదాపు పూర్తయినట్లే మనకు తెలుస్తుంది. కానీ ఇటుపైక విపక్షాలు ఒక రైతులతో ఆందోళన అనేవి మొదలయ్యాయి. ఇటు చూస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తే ఈ గొడవ అనేది రాకపోయేది, కానీ ఇది దశల వారీగా రుణమాఫీ అనేది చేయడం జరిగింది. ఇటు చూస్తే చాలా వరకు కూడా 41.75 లక్షల రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 41 లక్షల మందికి రుణమాఫీ చేయాలి, కానీ ఇప్పటి వరకు కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ అయింది. అంటే మిగతా వారికి కాలేదు. కాబట్టి సగం మందికి చేసి సగం మందికి చేయకపోతే దాదాపు ఇది ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. రైతులు ధర్నాకు దిగితే తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని మార్పులన్నీ కూడా జరగవచ్చు, ప్రభుత్వానికి ఇది మచ్చలాగానే మారవచ్చు. కాబట్టి ఒకవేళ రుణమాఫీ ఇప్పుడు మళ్ళీ 3వ దశలో అందరికీ పూర్తయినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కిందనే చెప్పవచ్చు. వచ్చే నెల నుంచి జనగణన 18 నెలల పాటు కొనసాగే అవకాశం, కేంద్ర ప్రభుత్వం వర్గాల వెల్లడి, 2021లో జరగాల్సిన ఉన్న ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా. హైడ్రా అధికారులు ఏమిటి, ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏమిటి, ఏ అధికారంతో ఈ కూల్చివేతలు, చర్యలన్నీ చట్ట ప్రకారం ఉండాల్సిందే, ప్రభుత్వం శాఖలో సమన్వయం ఏది, ఇప్పటిదాకా ఎన్ని కట్టడాలు కూల్చారు, అందుకు నిబంధనలను పాటించారా, వీటిపై పూర్తి వివరాలు సమర్పించండి, ప్రభుత్వానికి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశం. హైదరాబాద్ మొత్తం కూడా హైడ్రా అనే పేరు వినిపిస్తుంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు హైడ్రా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో దాన్ని కూల్చేస్తుంది. ఇది అదేవిధంగా మన జలాలను, అంటే మన ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతుంది, మన నీరును, మన చెరువులను కూడా ఇది కాపాడుతుంది. దీని క్రమంలో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా చెరువుకి దగ్గరలో కూడా చాలా మంది నివాసం ఉంటున్నారు. వీళ్ళ ఇల్లులు ఎలా కూల్చేస్తారు, అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా, హౌస్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది. కాబట్టి ఈ 15-20 సంవత్సరాలు ఉన్న ఇల్లులను కూడా కూల్చివేయడం జరిగింది హైడ్రా. కాబట్టి హైకోర్టు దీనికి ఒక తీర్పు, దీనికి సమాధానం చెప్పాలి. హైడ్రాకి ఎలాంటి చట్టపరమైన న్యాయాలు ఉన్నాయి, అసలు మీకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు, దీనికి సంబంధించిన మొత్తం నివేదిక హైకోర్టుకి సమర్పించాలని చెప్పేసి జస్టిస్ లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. సౌత్ ఆర్ఆర్లో మార్పులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, దక్షిణ వైపు భూసేకరణ పనులు వేగం పెంచాలని ఆదేశాలు, ఫ్యూచర్ సిటీకి అనుకూలంగా రేడియల్ రోడ్లు ఉండాలని సూచన. రీజనల్ రింగ్ రోడ్ ఒక పనులు సరివేగంగా జరుగుతున్నాయి. ఇటువైపు చూస్తే దాదాపు మనకు దక్షిణ వైపు షాద్నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, ఆమంగల్ ప్రాంతంలో దాదాపు 189 కిలోమీటర్లో ఈ భూసేకరణ అనేది ఇంచుమించు అయిపోయిందనే చెప్పవచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం రూపురేఖలు అనేది మార్చబోతుంది. దీనికి సంబంధించిన రేవంత్ రెడ్డి రైతులకు భూసేకరణ అతి త్వరగా చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. పేలిన రియాక్టర్, 16 మంది మృత్యు, 50 మంది పైగా గాయాలు, అచ్యుతాపురం స్టేజ్లో ఘోర ప్రమాదం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం, ఘటన పట్ల ఏపీ చంద్రబాబు దిగ్భ్రాంతి. సామాన్యంగా నిన్న జరిగిన రియాక్టర్ పేలుడులో దాదాపు 16 మంది చనిపోయారు, అదేవిధంగా 50 మంది పైగా గాయాలయ్యారు. ఇంకా ఈ సంఖ్య అనేది పెరగవచ్చు అని చెప్తున్నారు. సీఎం సిద్ధును మారుస్తే రేవంత్ను మారుస్తారా, కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జర్కి హోలీ సూటి ప్రశ్న. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుకు ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణ రేవంత్ సర్కారు కూడా పడవచ్చు. మూడా కేసులో సిద్ధరామయ్యకు అండగా ఉందాం, ఎట్టి పరిస్థితుల్లో కన్నడ ముఖ్యమంత్రిని మార్చొద్దు, మారుస్తే తప్పని చేసినట్లే మనం ఒప్పుకున్నట్లే, కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి సతీష్ జార్ఖోలీ విజ్ఞప్తి. తెలంగాణలో రేవంత్కు నోటీసులు రావచ్చని జోస్యం, అలా ఇస్తే రేవంత్ను మారుస్తారని సూటి ప్రశ్న. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్లయితే కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ఎలా పడగొట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చూస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వంతో ఉంటే
మిమ్మల్ని ఏం చేయరు. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయకపోతే జైలుకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని లోపడేయడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో కవితని కూడా జైల్లో వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం కూల్చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటి ఆయుధం ఏంటంటే వాళ్ళ అవినీతి మీద చెక్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మూడో విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సీతారామయ్య గారిని ఇప్పుడు ఒక నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మార్పులనే జరగవచ్చని చెప్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ఓటు కేసులో కూడా కేసు పెట్టవచ్చని నిఘా వర్గాలు చెప్తున్నాయి. వచ్చే నెల నుంచి జనగణన 18 నెలల పాటు కొనసాగే అవకాశం కేంద్ర ప్రభుత్వం వర్గాల వెల్లడి. 2021లో జరగాల్సి ఉన్న ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా. ఇక గుండె మార్పిడికి 9 గంటలు. హార్ట్ ఇన్ ఏ బాక్స్తో 9 గంటల పాటు సజీవంగా ఉండే గుండె. భవిష్యత్తులో హార్ట్ ఫెయిలర్ ముప్పు తక్కువ. సామాన్యంగా చనిపోయిన వ్యక్తి గుండెని ఎవరైతే హార్ట్ ఫెయిలర్ అయిన వ్యక్తి కూడా మనం పెట్టవచ్చు. ఇదే విధంగా ఇప్పుడున్న టెక్నాలజీలు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా అన్ని అవయవాల్లో ఒక మార్పిడి అనేది జరుగుతుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక హార్ట్ వేరే ప్రాంతాన్ని తీసుకెళ్లాలంటే 4 డిగ్రీల కలిగిన రెఫ్రిజిరేటర్ని ఉపయోగిస్తారు. ఇప్పుడున్న ఈ స్వీడన్ సంబంధించిన యూనివర్సిటీ వాళ్ళు ఒక కొత్త ప్రక్రియని ఒక కొత్త మిషన్ని కనుక్కోవడం జరిగింది. ఇది హార్ట్ ఇన్ ఏ బాక్స్తో ఈ మిషన్ అనేది దాదాపు 9 గంటల వరకు హార్ట్ని సజీవంగా ఉంచుతుంది. దీని స్పెషల్ ఈ మిషన్ యొక్క ప్రఖ్యాత మీరు చూసుకున్నట్లయితే దీంట్లో ఆక్సిజన్ కూడా న్యాచురల్గా ఉంటుంది. దీని ఒక అన్ని హార్ట్ కణాలను కూడా ఇది యాక్టివ్గా ఉంచుతుంది. అంటే 9 అవర్స్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి ఈ హార్ట్ ఇన్ ఏ బాక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే దాదాపు పాత ప్రక్రియ చూసుకున్నట్లయితే ఓన్లీ 4 గంటలే హార్ట్ అనేది సజీవంగా ఉండేది. ఇప్పుడు ఇది కొత్త హార్ట్ ఇన్ ఏ బాక్స్ అనేది 9 గంటల పాటు మనకు ఉపయోగపడుతుందని స్వీడన్ సంబంధించిన యూనివర్సిటీ వాళ్ళు దీన్ని కనుక్కోవడం జరిగింది. కామర్స్ వృద్ధి ఆందోళనకరం. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తక్కువ ధరల సరికాదు సాంప్రదాయ రీటైల్ మార్కెట్ను కూలుస్తుందని మండిపోటు. సామాన్యంగా ఈ కామర్స్ వ్యవస్థను అందరికీ తెలిసిందే. మీకు తినే ఫుడ్ నుంచి వేసుకునే బట్టల వరకు కూడా అన్ని ఆన్లైన్ అనేది అయిపోయింది. ఇంచుమించు 2014 తర్వాత డిమానిటైజేషన్ అయిన తర్వాత దాదాపు అన్ని రంగంలో కూడా ఆన్లైన్ వ్యవస్థ సరివేగంగా దూసుకెళ్ళిపోతుంది. కానీ దీనివల్ల చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు. అంటే పీయూష్ గోయల్కి వచ్చిన తాజా నివేదిక చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా రానున్న రోజుల్లో ఇదే కొనసాగితే ఈ కామర్స్కి ప్రజలందరూ అలవాటు పడితే చిన్న గ్రామం సంబంధించిన విలేజ్ సిటీకి సంబంధించిన చిన్న వ్యాపారస్తులు అన్నీ కూడా మూసుకుపోయే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. దీని ద్వారా చాలా మందికి ఉపాధి అనేది కోల్పోతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే B2B బిజినెస్ కూడా సరివేగంగా మారింది. అంటే బిజినెస్ టు బయర్. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు చాలా మంది ఉపాధి ఇక్కడ కూడా కోల్పోయే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మందులు కావచ్చు, ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, దాదాపు అన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే భారతదేశంలో ఉపాధి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పీయూష్ గోయల్ చెప్పడం జరిగింది. కాబట్టి మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో కాబట్టి మీ చిన్న వ్యాపారస్తుల్ని వాళ్ళని ఆదుకోవడమే ఇది కరెక్ట్ సమయమని, అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు ఉపాధి కోల్పోకుండా చూసుకున్న బాధ్యత అనేది పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది.